థర్డ్ T20 గువాహటిలో జరగబోతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ మ్యాచ్ నుండి, దాని గురించి మాట్లాడదాం. అండ్ బంగ్లాదేశ్ దే పుల్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్, ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పాకిస్తాన్ కూడా థ్రెటన్ చేస్తుందంట మేము వరల్డ్ కప్ ఆడమని. అదేంటో కనుక్కుందాం ఈరోజు. వెల్కమ్ టు పవర్ ప్లే, నేను మీ హన్మా విహారీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, థర్డ్ T20 ఈరోజు జరగబోతుంది, గువాహటిలో జరగబోతుంది. సో ఆల్ ద వే ఈస్ట్ వైపు వెళ్తున్నారు అండ్ 2-0 అప్ ఉన్నారు ఇండియా, అందరికీ తెలిసిందే. మరి ఈ T20 నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ కీ పాయింట్, బుమ్రా రిటర్న్ వస్తాడు, డెఫినెట్లీ మళ్ళీ ఆడతాడు 11లో. అది ఎవరి ప్లేస్లో ఆడతాడు, నాకు ఏమనిపిస్తుంది అంటే హర్షదీప్కి రెస్ట్ ఇస్తారు. సో హర్షదీప్ ప్లేస్లో అక్కడ బుమ్రాని తీసుకొస్తారు. సో లైక్ టు లైక్ స్వాప్ అయితే జరుగుతుంది. హర్షిత్ రాణా డెఫినెట్లీ ఆడతాడు అన్నట్టే అనిపిస్తుంది. అండ్ హార్దిక్ పాండ్యా మేబీ ఒక్క మ్యాచ్ ఆడతాడేమో. థర్డ్ T20 కూడా బౌలింగ్ మెల్లమెల్లగా వర్క్ లోడ్ పెంచుతున్నారు కాబట్టి ఐ థింక్ ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడతాడు. అట్లీస్ట్ ఫస్ట్ సిరీస్ సీల్ చేసిన తర్వాత బహుశా ఒక మ్యాచ్ రెస్ట్ ఇస్తారేమో హార్దిక్ పాండ్యాకి. సో ఒక చేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదేంటంటే బుమ్రా విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షదీప్. ఆ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం టాపిక్ ఏంటి అంటే సంజు శాంసన్ ఫామ్. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒకవేళ ఇషాన్ కిషన్ ఆ నాక్ ఆడకపోయి ఉంటే సంజు శాంసన్ ఫామ్ గురించి అంత మాట్లాడే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు తన ప్లేస్ థ్రెట్లో ఉంది. ఎందుకంటే తిలక్ వర్మ రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువనే లాస్ట్ T20స్లో. లాస్ట్ 2 T20స్లో ఒకవేళ తిలక్ వర్మ రిటర్న్ వస్తే ఇషాన్ కిషన్ ఆ స్కోర్ కొట్టిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా సంజు శాంసన్ నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అయితే ఎవరిని డ్రాప్ చేస్తారు? డెఫినెట్లీ సంజు శాంసన్నే డ్రాప్ చేస్తారు. అందుకనే ఈ మ్యాచ్ డెఫినెట్లీ సంజు శాంసన్కి చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ అవ్వబోతుంది. తను ఒక స్కోర్ కొట్టాలి, ఒక డీసెంట్ సైజ్ స్కోర్ కొట్టాలి. అప్పుడే రిటైన్ చేసుకుంటాడు అనుకుంటా పొజిషన్. లేకపోతే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెన్ చేసే అవకాశాలు 4th and 5th T20లో పెరిగిపోతాయి. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సంజు శాంసన్ ఈ మ్యాచ్ని, ఈ నాక్ని ఎలా తను బెస్ట్ యూజ్ చేసుకుంటాడు, అది వెయిట్ చేసి చూద్దాం. తను కూడా అండర్ ప్రెషర్ ఉంటాడు. ఎప్పుడు కూడా సంజు శాంసన్ కెరియర్ నాకు తెలిసి ఒక 2016 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఒక లాస్ట్ 10 years ఇంటర్నేషనల్ క్రికెట్ టాప్ స్టార్ట్ కెరియర్ తంది. అండ్ మరొకసారి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండబోతుంది గువాహటిలో సంజు శాంసన్కి. న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళు బౌలింగ్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎస్, బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉంది, 2 మ్యాచెస్లో కూడా చూపించారు. కానీ బౌలింగ్లో అక్కడ మనం చూసాం చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉండే జాక్ ఫోక్స్ ఎట్లయితే వేశాడో. సో అక్కడ న్యూజిలాండ్ కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మళ్ళీ జేమిసన్ తీసుకొని వస్తారా, లేకపోతే ఎలాంటి కరెక్షన్స్ చేసుకుంటారు? స్పిన్నర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా కనబడలేదు. డ్యూ డెఫినెట్లీ ఒక పార్ట్ ప్లే చేసింది ఈ సిరీస్లో. బట్ వాళ్ళ బౌలింగ్ ఫస్ట్ మ్యాచ్లో 237 ఇచ్చారు, సెకండ్ మ్యాచ్లో 15.2 ఓవర్స్లో 209 చేసేసారు ఇండియా కాబట్టి. సో వాళ్ళు ఏ కరెక్షన్స్ చేసుకుంటారు, ఏ చేంజెస్ చేసుకుంటారు, జెమిసన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారా, ఏం చేస్తారు అనేది మనం ఆ టీమ్ న్యూస్ ఒకసారి చూసుకోవాలి. బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ టీమ్, బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది న్యూజిలాండ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్పెషలీ వాళ్ళ ఓపెనర్ సైఫర్ట్ ఎట్లయితే ఆడాడో, స్టార్ట్ ఎట్లయితే అందించాడో, కాన్వే ఎట్లయితే స్టార్ట్ అందించాడో, తర్వాత మొత్తం కూడా ఫైర్ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. దేర్ నో మీన్స్ వీక్ టీమ్. 2 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఐ థింక్ ఒక మంచి హెడేక్ ఇస్తారు ఇండియాకి ఈ సిరీస్లో. ఒకవేళ టాస్ గెలిస్తే, టాస్ ఎందుకు గెలవాలంటున్నాం అంటే డ్యూ వస్తుంది, ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ డెఫినెట్లీ డ్యూ వస్తుంది కాబట్టి మరొకసారి టాస్ క్రూషల్ అవ్వబోతుంది ఈరోజు డెఫినెట్లీ. మరి సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ ఒక టాస్ గెలవడమే చాలా గొప్ప అని మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇండియా వరుసగా టాస్లో ఓడిపోతూ వస్తుంది. మరి ఈరోజు టాస్ గెలుస్తాడా, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, ఇండియాది ప్రివ్యూ ఇది పక్కన పెడితే ఇండియా న్యూజిలాండ్ది నెక్స్ట్ వచ్చే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎలా అయితే మీకు సినారియోస్ చెప్తాను ఎలా స్టార్ట్ అయింది అంటే, లాస్ట్ మంత్ ఇండియా ఏమన్నారు అంటే బీసీసీఐ డిసిషన్ తీసుకుంది, కేకేఆర్కి చెప్పింది ముస్తఫిజుర్ రెహమాన్ని ఆడిపించడానికి వీలు లేదు. సో అందుకే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఏమైంది అంటే బంగ్లాదేశ్లో ఫ్యాన్స్లో అక్కడ కోపాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఫస్ట్ బంగ్లాదేశ్లో అక్కడ ముస్లిమ్స్ హిందూస్ మధ్యలో జరిగే గొడవలో అక్కడ ఇండియా డెఫినెట్లీ అక్కడ కోపం వచ్చింది వాళ్ళకి బంగ్లాదేశ్ మీద. జియోపొలిటికల్ వార్ నడుస్తుంది. ఆ ఉద్దేశంతో సెక్యూరిటీ కన్సర్న్ వల్ల ప్లేయర్కి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, అది ఐపీఎల్లో, అందుకని ముస్తఫిజుర్ రెహమాన్ రిలీజ్ చేయమన్నారు. అలానే చేశారు. బంగ్లాదేశ్కి ఏమైందంటే అక్కడ కాలింది, మా ప్లేయర్ని ఎట్లా మీరు రిలీజ్ చేస్తారు అని చెప్పి అక్కడ ఫ్యాన్స్ అందరు గోల చేస్తే బంగ్లాదేశ్ లెటర్ రాసింది ఐసీసీకి, మేము వరల్డ్ కప్ ఇండియాకి రాము, మాకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి అని రాయడం జరిగింది. ఐసీసీ రిప్లైలో ఏమన్నారంటే
మేము తరోగా చెక్ చేసాము, సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమీ లేదు, మీరు ఇండియాలోనే ఆడాలి. అట్లా మాట రాసుకున్నారు, మెయిల్స్ రాసుకున్నారు. లాస్ట్కి ఐసీసీ ఒక అల్టిమేటం ఇచ్చింది, మీరు ఆడితే ఇండియాలో ఆడండి, లేదు అంటే ఈ వరల్డ్ కప్ ఆడకండి అని అల్టిమేటం ఇవ్వంగానే బంగ్లాదేశ్ డిసైడ్ చేసింది ఏంటి అంటే, గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటి అంటే, మేము వరల్డ్ కప్ ఆడము, ఇండియాలో అయితే మేము ఆడము, శ్రీలంకలో అయితే మేము ఆడతాము, లేకపోతే ఐర్లాండ్ తోటి మేము గ్రూప్ స్వాప్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా అన్నారు. కానీ ఏది కుదరదు అన్నారు. లాస్ట్కి డిసైడ్ అయ్యింది నిన్న ఏంటంటే, బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్లో ఆడదు, స్కాట్లాండ్ రిప్లేస్ చేస్తుంది బంగ్లాదేశ్ని. అక్కడ దాకా ఓకే, అండర్స్టాండబుల్. బంగ్లాదేశ్కి కోపం కూడా ఒక రకంగా అండర్స్టాండబుల్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ సడన్గా యూటర్న్ తీసుకుంది. వాళ్ళు అంటున్నారు, మేము షూర్ కాదు ఇంకా ఈ వరల్డ్ కప్ ఆడతామో లేదో, మేము మా గవర్నమెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పాకిస్తాన్కి ఏం సంబంధం ఉంది నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ బంగ్లాదేశ్తో జరిగిన ఇష్యూ వల్ల ఇక్కడ పాకిస్తాన్ కాలింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. అప్పుడు ఇండియా పాకిస్తాన్కి మేము రాము అని చెప్పినప్పుడు ఐసీసీ ఏమన్నారంటే, ఇండియా మ్యాచెస్ అన్నీ కూడా దుబాయ్లో జరుగుతాయి, అన్ని టీమ్స్ దుబాయ్కి వచ్చి ఆడాలి 50 ఓవర్ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరైతే ఇండియా ఆడుతున్నారో. అలానే పాకిస్తాన్ వచ్చారు, న్యూజిలాండ్ కూడా అక్కడ వచ్చి ఫైనల్ ఆడడం దుబాయ్లో మనం చూసాము. అక్కడ చాలామంది అన్నారు అడ్వాంటేజ్ అక్కడ ఐసీసీ బీసీసీఐకి ఇచ్చింది, ఒక వెన్యూ, ఒక హోటల్లో ట్రావెల్ చేయనవసరం లేదు, అందరు టీమ్స్ కూడా ఇప్పుడు ఒక రకంగా హోమ్ మ్యాచ్ లాగే అయింది. కానీ అక్కడ ఏంటి అంటే సెక్యూరిటీ కన్సర్న్స్, ఇండియా పాకిస్తాన్కి ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్కి వెళ్ళదు, పాకిస్తాన్ ఇండియాకి రాదు, ఫర్ మనకి నోన్ రీజన్సే. మళ్ళీ అప్పుడు పాకిస్తాన్ ఏమంది అంటే, ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి రాకపోతే, మీకు గుర్తున్నట్టయితే 2011లో అండ్ దాని తర్వాత 2018 అనుకుంటా వరల్డ్ కప్ ఏదైతే T20 వరల్డ్ కప్ ఇండియాలో అయిందో, అక్కడ పాకిస్తాన్ ఇండియాకి వచ్చింది. 2011లో కూడా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఇండియా వచ్చి ఆడింది. కానీ ఇండియా ఎప్పుడు పాకిస్తాన్కి వెళ్ళలేదు, ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఏషియా కప్ కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అందుకనే పాకిస్తాన్ ఏమందంటే, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఎప్పుడైతే ఇండియాలో జరుగుతుందో మేము ఇండియా వెళ్ళామంటే, సరే ఐసీసీ అలానే ఒప్పుకుంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా దుబాయ్లో ఆడతారు, మీరు శ్రీలంక వెళ్ళి ఆడండి. అక్కడ దాకా బాగుంది. మరి పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు ఆడను అంటున్నాం అంటే, జస్ట్ నాట్ క్రికెటింగ్ ఇష్యూ, ఇక్కడ జియో పొలిటికల్ ఇష్యూ నడుస్తుంది, కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయి. సో పాకిస్తాన్ డిసిషన్ ఏం తీసుకుంటారు, గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది మనం కొంచెం సేపు వెయిట్ చేసి చూడాలి. కమింగ్ డేస్లో మనకి తెలుస్తుంది. పాకిస్తాన్ డైరెక్ట్గా వాళ్ళ చైర్మన్ అంటున్నాడు, బంగ్లాదేశ్కి రీప్లేస్మెంట్ స్కాట్లాండ్ పెట్టుకున్నారు కదా, మాకు కూడా రెడీ పెట్టుకోండి, మేము ఎనీ టైం మా డిసిషన్ చెప్తాము. మరి ఐసీసీ బంగ్లాదేశ్ తోటి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది? వాళ్ళు విత్డ్రా అయ్యారు, ఐసీసీ ఆ డిసిషన్ తీసుకుంది, మరి సస్పెండ్ ఏమైనా చేస్తారా బంగ్లాదేశ్కి, సివియర్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారు? ఒకవేళ పాకిస్తాన్ కూడా విత్డ్రా చేస్తే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? బంగ్లాదేశ్ అతను చైర్మన్ అనడం ఏంటంటే, మేము ఆడకపోతే ఆల్మోస్ట్ $250 మిలియన్ వరకు నష్టం జరుగుతుంది ఐసీసీకి అని. వాళ్ళ పాపులేషన్ అంత లేదు, మరి అంతవరకు నష్టం ఎలా జరుగుతుంది ఏమో, మరి వాళ్ళ ఉద్దేశంతో అంత నష్టం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. బట్ ఐసీసీ అయితే చాలా ఫర్మ్గా ఉంది, ఇండియాలో ఏ సెక్యూరిటీ కన్సర్న్స్ లేదు, మీరు ఎందుకు ఆడట్లేదో మాకు తెలియదు అని చెప్పడం. బట్ ఇట్స్ గుడ్ ఫర్ స్కాట్లాండ్, ఎందుకంటే వాళ్ళ అప్కమింగ్ నేషన్. మనం గతంలో వాళ్ళు వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా చూసాం, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, ఇదొక వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం. డెఫినెట్లీ వరల్డ్ కప్ ఆడమంటే ఎవరు వద్దంటారు. సో అది జరుగుతుంది. బట్ గతంలో కొన్ని టీమ్స్ ఆడమని చెప్పారు, ఇట్లానే అయింది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ ఈస్ హ్యాపెనింగ్. 96లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మేము శ్రీలంక వెళ్ళామని చెప్పారు. 2003లో కూడా అక్కడ ఇంగ్లాండ్ కెన్యా వెళ్ళమన్నారు, అండ్ న్యూజిలాండ్ జింబాబ్వే వెళ్ళమన్నారు ఫర్ సెక్యూరిటీ కన్సర్న్స్. దాని ముందే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, సో వాళ్ళ కంట్రీ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు. బట్ ఇప్పుడు ఇండియాలో అలాంటి క్రైసిస్ ఏమి లేదు. దర్ ఇస్ నో రీజన్ ఫర్ బంగ్లాదేశ్ ఇండియాకి రాకపోవడం, లేకపోతే పాకిస్తాన్ ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం. ఇట్స్ జస్ట్ కాన్ఫ్లిక్ట్స్, అంటే కంట్రీస్ మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల వాళ్ళు అట్లా రానంటున్నారు. బట్ వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఏం డిసిషన్ తీసుకుంటుంది. బట్ బంగ్లాదేశ్ ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇది న్యూస్ ఇప్పటికీ. సో అక్కడేమో ఇండియా అండ్ న్యూజిలాండ్ ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాం. ఐ థింక్ ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఒక సైడ్, బట్ ఇండియా ఆడుతున్న విధానం మాత్రం 3-0 అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దట్ ఈస్ మై ప్రెడిక్షన్. బట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఐసీసీ, ఇండియా, ఆ సర్కస్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.